మధు గారు, ఇల్లును కొంటాం. ఓకే. బానే ఉంది. ఇల్లును కొన్న తర్వాత మనకి ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక కల. కానీ ఏంటంటే ఈఎంఐ ట్రాప్‌లో పడిపోతూ ఉంటారు. హ్మ్. ఇలా ఈఎంఐ ట్రాప్‌లో పడిపోయిన వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే ఈఎంఐ ప్లస్ సిప్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అని అంటూ ఉంటారు. అసలు ఈఎంఐ కట్టడమే కష్టంగా ఉంటుంది కదా! మరి సిప్ ఎలా మేనేజ్ చేస్తారు? అసలు ఈ థంబ్ రూల్ ఏంటి? దీని గురించి డీటెయిల్‌గా. జనరల్‌గా మనకి హోమ్ పర్చేసింగ్ అనేది ఒక సెంటిమెంట్ మనందరికీ. అండ్ రెస్పెక్ట్ కూడా మీకు హోమ్ లేకుంటే వచ్చే రెస్పెక్ట్‌కి, హోమ్ ఉంటే వచ్చే రెస్పెక్ట్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటది. ఎస్పెషల్లీ మనకు సౌత్ ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏంటనంటే ఎవరికైతే సొంత ఇల్లు ఉండదో ఫస్ట్ వాళ్ళకొచ్చే క్వెషన్ ఏ బంధువుల రిలేటివ్స్ ఇంటికెళ్ళినా కూడా మీకు ఇల్లు ఉందా లేదా అనేది సొంత ఇల్లా కాదా అనేది అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా తక్కువ సాలరీ ఉన్నా సరే కొంచెం రిస్క్ తీసుకొని ఈఎంఐ పెంచుకొని ఇల్లు అనేది కొనేస్తారు. సో ఇక్కడ ఇల్లు ముందుగా ఎస్ఐపిని మీరు ప్లాన్ చేసుకొని ఇల్లు కొనడం అనేది ఒక పద్ధతి అయితే, ఇల్లు కొన్న తర్వాత కూడా ఈఎంఐ కడుతూ కూడా ఎస్ఐపి చేయడం అనేది ఇంకో పద్ధతి ఉంటుంది. ఓకే. ముందు ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఈ 26 ఇయర్స్ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏముంటాయి? ఫస్ట్ శాలరీ రాగానే వరల్డ్ ఎక్స్ప్లోర్ అవుదాము, ప్రాపర్టీస్ కొందాము, లేదంటే ఇంకేదైనా మంచి బైక్ కార్ కొందామని ఆలోచనలు ఉంటాయి. సో ఈ టెంపరీగా ఇవి కొనేస్తాడు ముందుగా. కొన్న తర్వాత ఓ 2-3 సంవత్సరాలకు మంచి అమ్మాయి దొరకడం, పెళ్లి జరగడం, పిల్లలు అయిపోవడం, దాని తర్వాత పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇల్లు ఇల్లు అనడం, ఇల్లు కొనాలి అప్పుడు. అప్పటిదాకా ఆల్రెడీ కార్ లోన్ నడుస్తుంది కదా, కొత్తగా పెళ్ళైంది కాబట్టి రాకపోకలు ఉంటాయి. మరి ఈ టైంలో ఇల్లు కొనాలంటే తన దగ్గర క్యాపిటల్ లేదు, ప్లస్ తన శాలరీ హోమ్ లోన్ ఈఎంఐని భరించేంత కూడా లేదు. తను ఏం చేయాలి? ఏదైనా రిజిస్టర్ చీటీలు వేయాల్సి వస్తుంది, లేదా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర కొంత అప్పుగా తీసుకోవాలి, 1% 2% తీసుకొని అప్పుడు ఇల్లు ప్లాన్ చేసుకుంటారు. ఇంకా భార్య అడిగిన లాస్ట్ టైం ఫస్ట్ కోరిక అదే అయిపోతుంది. తర్వాత ఇంకేం కొని వెళ్ళాడు కొన్ని రోజుల వరకు అయితే ఏం కొని వెళ్ళాడు. ఒకవేళ ఇల్లు కొన్న తర్వాత కూడా మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం మన హోమ్ లోన్ ఈఎంఐ మన శాలరీలో కనీసం 30-40% మించకుండా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. 30% ఆఫ్ ద శాలరీ ఎప్పుడైతే మించిపోయిందో డెఫినెట్గా మీకు రెగ్యులర్ నీడ్స్ అండ్ వాంట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు ₹1,00,000 శాలరీలో మన గ్రాసరీ కానీ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ కానీ 60% వరకు ఉంటుంది. ఈ 60 పోను 30 హోమ్ లోన్ పోయినా ఇంకో 10% మీ దగ్గర సర్ప్లస్ ఉంటుంది. ఆ 10% అట్లీస్ట్ మీరు కొంత అమౌంట్ ఎస్ఐపి రూపంలో చేసుకోవచ్చు.